కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. ఈ కేసులో నిందితురాలు సియా ఆమె ప్రియుడు చేతన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కేతన్తో నిశ్చితార్థం జరిగిన తర్వాతే వీరు వివాహం చేసుకున్నట్లుగా వెల్లడైందని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. కేతన్ అగర్వాల్తో సియాకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని సియా 4 నెలల కిందటే పూణేలో స్థానిక రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రియుడు చేతన్ను పెళ్లి చేసుకున్నట్లుగా తెలిసింది. సియా స్నేహితులు ఇద్దరు వీరి వివాహానికి సాక్ష్య సంతకాలు కూడా చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక వివాహ చట్టం కింద వీరికి వివాహ ధృవీకరణ పత్రం జారీ అయ్యిందా అనేది వెరిఫై చేస్తున్నట్లుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా వీరి పెళ్లి ఫోటోలను సియా తన ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి డిలీట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సాంకేతిక బృందాల సాయంతో ఆ ఫోటోలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేతన్ హత్య కేసులో అరెస్ట్ అయిన సియా చేతన్ ప్రస్తుతం ఎరవడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. ఈ కేసులో నిందితురాలు సియా ఆమె ప్రియుడు చేతన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కేతన్తో నిశ్చితార్థం జరిగిన తర్వాతే వీరు వివాహం చేసుకున్నట్లుగా వెల్లడైందని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. కేతన్ అగర్వాల్తో సియాకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని సియా 4 నెలల కిందటే పూణేలో స్థానిక రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రియుడు చేతన్ను పెళ్లి చేసుకున్నట్లుగా తెలిసింది. సియా స్నేహితులు ఇద్దరు వీరి వివాహానికి సాక్ష్య సంతకాలు కూడా చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక వివాహ చట్టం కింద వీరికి వివాహ ధృవీకరణ పత్రం జారీ అయ్యిందా అనేది వెరిఫై చేస్తున్నట్లుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా వీరి పెళ్లి ఫోటోలను సియా తన ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి డిలీట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సాంకేతిక బృందాల సాయంతో ఆ ఫోటోలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేతన్ హత్య కేసులో అరెస్ట్ అయిన సియా చేతన్ ప్రస్తుతం ఎరవడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.